తిరుపరంకుండ్రం ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది ఆ గుడి, ఆ పవిత్రమైన కొండ. కాని అదే చోట ఇప్పుడు ఒక పెద్ద చిక్కుముడి పడింది. ఏంటది? ఈరోజు దాని గురించే మనం మాట్లాడుకుందాం. ఇంత పెద్ద గొడవ, ఇన్ని కోర్టు కేసులు, వీటన్నిటికీ కారణమేంటో తెలుసా? ఒకే ఒక ఆచారం. అది ఒకే ఒక కొండమీద జరిగే ఆచారం. ఇది కేవలం ఒక కొండ మాత్రమే కాదు, శతాబ్దాలుగా ఎన్నో విశ్వాసాలకు నిలయంగా ఉన్న ఒక పవిత్రమైన స్థలం. దీన్ని ఇంకోలా చెప్పాలంటే ఒక పండగ వెనుక దాక్కున్న పెద్ద గొడవ అనొచ్చు. ఇది కేవలం మతపరమైన సమస్యే కాదు, ఇందులో చట్టం, పరిపాలన, రాజకీయం అన్నీ కలిసిపోయాయి. అసలు ఒక చిన్న దీపం రాజ్యాంగపరమైన వివాదంగా ఎలా మారింది? ఈ ప్రశ్నకి సమాధానం కావాలంటే మనం కథలోకి వెళ్ళాలి. సరే, మొదటగా ఈ వివాదానికి కారణమైన ఆ జ్వాల గురించి చూద్దాం. ఏంటి కార్తీక దీపం? దీని వెనుకున్న గొడవేంటి? కార్తీక దీపం తమిళనాడులో చాలా పెద్ద పండగ. సింపుల్గా చెప్పాలంటే చెడుమీద మంచి గెలిచినదానికి గుర్తుగా జరుపుకుంటారు. ఆ రోజంతా ఇళ్లల్లో, గుళ్లల్లో దీపాలు వెలిగించి దేవుణ్ణి పూజిస్తారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. చూడండి, దాదాపు 100 సంవత్సరాలుగా సేఫ్టీ కోసం ఎలాంటి గొడవలు రాకుండా ఉండటానికి కొండ కింద ఉచ్చిపిల్లయ్యార్ గుడి దగ్గర దీపం వెలిగిస్తున్నారు. కాని కొంతమంది ఏమంటున్నారంటే, కాదు, అసలైన సాంప్రదాయం ప్రకారం కొండపైన దీపత్తూన్ అనే రాతి స్తంభం దగ్గరే దీపం వెలిగించాలి అని. ఈ గొడవ ఎందుకింత పెద్దదైందో అర్థం కావాలంటే మనం ఆ కొండ కథలోకి వెళ్ళాలి. ఎందుకంటే అది ఒకే మతానికి చెందిన కొండ కాదు, అది 2 మతాల కొండ. చూడండెంత అద్భుతమో! కొండ కిందేమో సుబ్రహ్మణ్యస్వామివారి గుడి, సరిగ్గా కొండ పైకి వెళితే హజ్రత్ సుల్తాన్ సికందర్ బాదుషా వారి దర్గా. శతాబ్దాలుగా ఈ 2 ఒకే చోటున్నాయి. ఈ కొండ చరిత్ర చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. దాదాపు 2300 ఏళ్ల క్రితం జైన సన్యాసులుండేవారు. ఆ తర్వాత 8వ శతాబ్దంలో పాండ్యరాజులు మురుగన్ గుడి కట్టించారు. 14వ శతాబ్దంలో సుల్తాన్ సికందర్ సమాధి ఇక్కడ కట్టారు. అదే తర్వాత దర్గాగా మారింది. అంటే ఈ కొండమీద ఒకదానిమీద ఒకటిగా ఎన్నో విశ్వాసాల పొరలున్నాయి. మరి ఇంత ప్రశాంతంగా ఉన్న ఈ సహజీవనంలో ఈ లీగల్ గొడవలు ఎక్కడ మొదలయ్యాయి? దానికోసం మనం టైంలో వెనక్కి వెళ్ళాలి, బ్రిటిష్ కాలానికి. 1920 ఈ సంవత్సరాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ల కాలంలో వచ్చిన ఒక కోర్టు తీర్పు ఈ కొండమీద ఎవరి హక్కులు ఎక్కడ వరకు ఉన్నాయో ఒక మ్యాప్ గీసేసింది. ఇప్పటికీ ఆ తీర్పే ఈ గొడవకు మూలం. ఆ 1920 తీర్పేం చెప్పిందంటే, మొత్తం కొండ సుబ్రహ్మణ్యస్వామి గుడిదే, కానీ ముస్లింల కోసం 3 చోట్ల మినహాయింపిచ్చింది. 1 దర్గా ఉన్న ప్రదేశం, 2 దర్గాకి వెళ్లే మెట్లు, 3 నెల్లితోప్ అనే ఏరియా. ఈ 3 తప్ప మిగిలిన ఖాళీ జాగా అంతా గుడిదే అని తేల్చి చెప్పింది. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్కొద్దాం. 100 ఏళ్ల క్రితం గీసిన ఆ గీత ఇప్పుడు కోర్టుల్లో, రాజకీయాల్లో పెద్ద తుఫాను సృష్టిస్తోంది. ఈ మధ్య ఏం జరిగిందో చూడండి. దీపత్తూన్ దగ్గర దీపం వెలిగించాలనే కొందరు హైకోర్టుకి వెళ్లారు. జస్టిస్ గారు ఆ 1920 తీర్పును చూపిస్తూ సరే వెలిగించండి అని ఆర్డర్ ఇచ్చారు. కానీ పబ్లిక్ సేఫ్టీ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆర్డర్ని అమలు చేయలేదు. దాంతో జడ్జిగారు సీరియస్ అయి కోర్టు ధిక్కరణ కేసు పెట్టారు. ఆ తర్వాత ఈ గొడవ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. చూశారా, ఒక చిన్న పిటిషన్ స్టేట్కీ కోర్టుకీ మధ్య పెద్ద యుద్ధంగా ఎలా మారిందో. సహజంగానే ఈ లీగల్ ఫైట్ కాస్త పొలిటికల్ ఫైట్గా మారింది. ఒకవైపు ప్రభుత్వం హిందువుల హక్కుల్ని కాలరాస్తోంది, కోర్టు ఆర్డర్ని పట్టించుకోవట్లేదు అని ఒక వాదన. మరోవైపు మాకు ప్రజల శాంతి భద్రతలు ముఖ్యం, ఇది మా అడ్మినిస్ట్రేటివ్ విషయం అని ప్రభుత్వ వాదన. ఈ రాజకీయ వేడి మామూలుగా లేదు. ఏకంగా హైకోర్టు జడ్జిగారిమీదే అభిశంసన తీర్మానం పెడదామనే వరకు వెళ్ళింది వ్యవహారం. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత సీరియస్ అయిందో. సరే, ఇంత గొడవకు కారణమైన ఆ వస్తువు దగ్గరికి మళ్లీ వద్దాం. అసలు ఏంటది? ఒక పవిత్రమైన స్తంభమా, లేక బ్రిటిష్ వాళ్లు వదిలివెళ్లిన ఒక గుర్తునా? ప్రశ్న చాలా సింపుల్. ఆ రాతి స్తంభం నిజంగా దీపాలు వెలిగించే పురాతన దీపత్తూనా, లేక బ్రిటిష్ వాళ్లు భూమిని కొలవడానికి పెట్టుకున్న ఒక సర్వే రాయ్యా? దీనికి దొరికే సమాధానం మొత్తం కేసుని మార్చేస్తుంది. ఇక్కడ 2 థియరీలున్నాయి. ఒకటి, ఇది ఒక పవిత్రమైన దీపత్తూను అని, దీనికి వాళ్లు పాత సంప్రదాయాలను, ఆగమ శాస్త్రాలను చూపిస్తున్నారు. రెండో థియరీ ఏంటంటే, కాదు, ఇది బ్రిటిష్ వాళ్లు వాడిన గ్రేట్ ట్రిగ్నోమెట్రికల్ సర్వే రాయి అని, దాని షేపు, దానిమీదున్న గుర్తులన్నీ బ్రిటిష్ సర్వే రాళ్లలాగే ఉన్నాయని వీళ్ల వాదన.
ఈ డౌట్ని క్లియర్ చేయడానికి డిసెంబర్ 10, 2025న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్లు ఆ స్తంభాన్ని పరీక్షించారు. వాళ్ళు ఏం కనుక్కున్నారనేది చాలా ముఖ్యం. కానీ ఆ రిపోర్టింక బయటకు రాలేదు. కోర్టు పరిశీలనలో ఉంది. ఒక దీపం వెలిగించే గొడవకు ఇంత జాతీయ ప్రాముఖ్యత ఎందుకొచ్చింది? ఎందుకంటే ఈ ఒక్క కేసు చాలా పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. మతపరమైన విషయాల్లో ప్రభుత్వం, కోర్టులు ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చు? గుడుల నిర్వహణ ఎలా ఉండాలి? మన దేశంలో ఇలాంటి ఉమ్మడి పవిత్ర స్థలాలెన్నో ఉన్నాయి. వాటి విషయంలో ఎలాంటి రూల్స్ పాటించాలి? ప్రజల హక్కులకు, శాంతి భద్రతలకు మధ్య గీత ఎక్కడ గీయాలి? ఇవన్నీ చాలా పెద్ద ప్రశ్నలు. చివరిగా తిరుపరంకుండ్రం వివాదం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. ఇలాంటి ఉమ్మడి పవిత్ర స్థలాల్లో చివరి మాట ఎవరిది? శతాబ్దాలుగా వస్తున్న హక్కులదా, మనుషుల మనోభావాలదా, లేక చట్టానిదా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానం మన దేశ భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది.